నమస్తే అండి. మునగాకు ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. మునగాకు అంతా ఒలుచుకొని కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. మునగాకులో ఉండే పువ్వులు ఉడక వేసుకుంటున్నానండి. హెల్త్‌కి చాలా మంచిది. మునగాకు నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మనం వెల్లుల్లి కారం ఉడక ప్రిపేర్ చేసుకున్నామండి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బాండి పెట్టేసుకొని పోపు పెట్టేసుకున్నామండి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మనం పోపు పెట్టేసుకున్నాము. ఇప్పుడు అంతా వెల్లుల్లి కారం వేసుకొని ఒక్క సెకండ్ వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు కలుపుతూ ఉన్నాము. మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన మునగాకునంతా ఉడికించుకొని పక్కన పెట్టుకొని జాలి గంటలకి వేసుకొని పెట్టుకున్నాను. నీరంతా పోయేంత వరకు నీరంతా పిండేసుకొని మనం ఇప్పుడు పోపులో వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని, కందిపప్పు అనేది నేను పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలా అని మెత్తగా కాదు, సాఫ్ట్గా లేకుండా ఇట పలుకుగా ఉండాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. కందిపప్పు వేసి మునగాకు కాంబినేషన్ కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్ గుడక రైస్, చపాతీ, రోటీ, సంగటిలి గుడక చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.